హరే శ్రీనివాస. కార్తీక మహాపురాణము 28వ అధ్యాయము. జనక మహారాజా వింటివా, దుర్వాసుని అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడగేగి, అంబరీష ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చెయ్య తలపెట్టుతుని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేకమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కళంక భక్తి ముందు ఇవి ఏమీయూ పని చెయ్యలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడమని అనేక విధములు ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు కాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపదలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవెల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి, కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు, కానీ చంపుటలేదు. దేవా, సురాది భూత కోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చెయ్యజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగువనికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్నాను. నన్ను శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించట వలన అతి రౌద్రకారంతో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేసర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని కానీ వేరే కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటవులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునమాడుట నీకెరుంగుదు కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరాపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసులను అందరూ చంపగలదు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతియగు మహేశ్వరుని తేజశక్తి కంటేను ఎక్కువైనను శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతూగరు, నన్ను ఎదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించు వారు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగిందంతయు విస్మరించి శరణార్థివై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుము అని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణుల యందును స్త్రీల యందును గౌరవం కలవాడను. నా రాజ్యంలో సర్వజనులు సుఖీముగా ఉండవలెనని నా అభిలాష. కాన శరణు కోరని ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీ వట్టి తేజోరాశివి, మహావిష్ణువి. లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తనకు కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు
అని పలికి చక్రాయుధపు పాదములపై పడిన. అంతటా సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గాఢలింగన మొనర్చి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములందు నెవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందరో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరపట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చెయ్యుకుందరో, అట్టి వారి కష్టములు నశించి ఇహమునందును పరమునందును సర్వ సౌఖ్యములతో తొలుతూగుదురు. కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చెయ్యలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. స్కాంధ పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి 28వ 28వ పారాయణం సమాప్తం. జై శ్రీకృష్ణ.